పవిత్రమైన తమ ఓటును మద్యానికి డబ్బుకు అమ్ముకోబోమంటూ కొంతమంది తమ ఇళ్ల ముందు బోర్డులు పెడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతరావు ఓటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన కల్పించారు. దీనిలో పాల్గొన్న మహిళా ఓటర్లు తమ ఓటు హక్కుపై అవగాహన పెంచుకున్నారు. వీరందరి చేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. దీంతో తాము ప్రలోభాలకు లొంగిపోకుండా స్వచ్ఛందంగా ఓటు వేస్తామని తెలిపారు. సో ఓట్ అనేది ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఆలోచించి అభ్యర్థి ఎట్లాంటి వాడు, మంచోడైనా, ఈయన పాత చరిత్ర ఏంది, మనకు సేవ చేస్తాడా చేయడా, ఈ 5 ఏళ్ళు మనల్ని అభివృద్ధి పథంలో పెన్షన్ రాకపోతే పెన్షన్, లేకపోతే మోరీలు తీయటం, ఇతరత్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడా, మనల్ని పట్టించుకుంటాడా అనేది చూడాలి తప్పితే తాత్కాలికంగా మద్యానికో లేకపోతే కులం, మన కులమనో లేకపోతే మన మతమనో ఈ విషయాలతోనో, లేకపోతే మనకి ఇంకేదో మద్యం వీటన్నిటితో ఒక్కరోజు చికెన్ బిర్యానీ అనో ఈ తాత్కాలిక దానికి మీరు ప్రలోభానికి లొంగిందనుకోండి, తర్వాత 5 ఏళ్లు అనుభవించాలి. మా గ్రామం జలాల్పూర్, బొమ్మలవరం మండలం, జిల్లా యాదాద్రి భువనగిరి. నిన్న బొమ్మలవరంలో కలెక్టర్ గారి మీటింగ్ జరిగినది. కలెక్టర్ గారి మీటింగ్కి వెళ్ళాము. మేము మద్యము, డబ్బు, బహుమతులు ఇవి తీసుకోకుండా ఓటు వేయాలి. నా ఓటు మాత్రం నేను స్వచ్ఛందంగా ఓటు వేస్తాను. మద్యానికి కానీ, డబ్బుకే కానీ, బహుమతులు కానీ లేవకూడదు. భువనగిరి డిస్టిక్ నిన్న బొమ్మలరామరం మండలంలో జరిగిన ఓటు అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి గౌరవనీయులు కలెక్టర్ హనుమంతరావు సార్ గారు రావడం జరిగింది. సారు ఓటు అవగాహన గురించి చాలా మంచి విషయాలు చెప్పిండు. మద్యానికి కానీ, డబ్బుకు కానీ, బహుమతులకు కానీ లొంగిపోవద్దని చెప్పడం జరిగింది. ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ప్రయాణం వెనుక మొదటి అడుగు ఉండాలనేసి అనుకున్నాను. నా మార్పేదో నాలో ఎందుకు జరగకూడదు అనేసి నేను అనుకున్నాను. నేను నా ఓటు మాత్రం మద్యానికి కానీ, డబ్బుకు కానీ, గిఫ్టులకు కానీ లొంగిపోననేసి నా ఓటును మంచి వ్యక్తికి వినియోగించుకుంటానని అనుకుంటున్నాను. సో ఈ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. మీరందరూ అనుకుంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవచ్చు. విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెట్టాలని నాకు నచ్చిన మేము